అలాగే అతిథుల్ని వేదికపై మస్కట్ని ఆడుదాం ఆంధ్ర మస్కట్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి అలాగే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి
ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. క్రీడా స్ఫూర్తిని నింపడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఈ యొక్క మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీయాలి. చాలామంది మంచి ప్లేయర్స్ ఉంటారు, కానీ వాళ్ళకి ఒక మంచి చూస్తూ ఉంటారు. మరి అటువంటి ప్లాట్ఫామే ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా సరే వారి సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే చేయాల్సింది. మిగతా క్రీడా సామాగ్రితో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. మరి ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఎవరికి దొరకదు. నిజంగా మీ అద్భుతమైన ఆటని ప్రదర్శించడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగించుకొని ఈ యొక్క మన నంద్యాలని ఆంధ్ర రాష్ట్రంలో ఒక మెట్టు మీరు ఆయన పైన పెట్టాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కేవలం క్రీడాకారులు మాత్రమే కాదు, సరదాగా గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది ఎన్నో సంవత్సరాల పాటు చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఆడింటారు, లేకపోతే కాలేజీలో ఆడింటారు. ఈ మధ్యకాలంలో ఆడాలని ఉన్నా సరే వాళ్ళు ఆడకుండా ఉండింటారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సరదాగా గేమ్స్ ఆడొచ్చు. మరి దీంతో పాటు ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 126,856 మంది ప్లేయర్లు ఈ 5 టోర్నమెంట్లకి భాగంగా రిజిస్టర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు క్రికెట్ టీంలు, ఉమెన్ క్రికెట్ టీములు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. బ్యాడ్మింటన్ టీమ్స్ అన్ని దానికంటే ఎక్కువగా బ్యాడ్మింటన్ మీద, ఎందుకంటే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 4,400 పైగా టీమ్స్ ఈరోజు రిజిస్టర్ అయినాయి. వాలీబాల్లో దాదాపు 1,200 టీములు రిజిస్టర్ అయినాయి. కబడ్డీలో కూడా మెన్స్ టీంలో 1,600 వస్తే విమెన్స్ టీంలు కూడా దాదాపు 350 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఖోఖో ఒక ఆటలో మాత్రం మహిళలే ఎక్కువ టీములు వచ్చినాయి. సో నిజంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున, నంద్యాల జిల్లా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయాలి. మంచి ప్రైజెస్ ఉన్నాయి, మంచి బహుమతులు ఉన్నాయి. మరి నియోజకవర్గ స్థాయిలో అద్భుత ప్రదర్శించిన టీములని జిల్లా టోర్నమెంట్ లో ఆడించడం జరుగుతుంది. జిల్లా టోర్నమెంట్ లో అద్భుతంగా ప్రదర్శించబడిన టీముని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం.